హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాట్. వెదర్ ఎలాగో కూల్గా ఉంటుంది కదా, సో వేడివేడిగా చాట్ చేసుకుని తింటే భలే టేస్టీగా ఉంటుంది. సో బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాట్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం మరి. సో మీలో ఎంతమందికి చాట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పటికీ ఈ రెసిపీ నేను ఒక 10 టైమ్స్ చేశానన్నమాట. ప్రతిసారి కూడా సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీ చేసుకోవడం కోసం వైట్ బటానీ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసేసుకుని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను నైట్ నానబెట్టాను, ఇంకా మార్నింగ్కి మంచిగా నానిపోయినాయి అనమాట. సో బొటానీని కుక్కర్లో వేసుకొని ఒక పొటాటోని కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లో వేసుకుని సరిపడినంత వాటర్ వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. బొటానీ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, సో అందుకే కుక్కర్లో పెట్టుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత పొటాటోస్ని తీసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకా బొటానీ ఉంటుంది కదా, అవి కొంచెం చల్లారిన తర్వాత ఒక హాఫ్ బొటానీని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చాట్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండాలి కాబట్టి ఈ బొటానీని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టొమాటో మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. సో టొమాటో కూడా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి చాట్లో కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. అవి పసుపు, టేస్ట్కి సరిపడినంత కారం, సాల్టు, ధనియాల పౌడరు, చాట్ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎవరెస్ట్ చాట్ మసాలా తీసుకున్నాను, మీకు ఏదైనా నచ్చిన చాట్ మసాలా తీసుకోవచ్చు. సో చాట్ మసాలా కూడా వేసేసుకున్న తర్వాత మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొంచెం బొటానీని, సో ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుక్కర్లో కొన్ని బొటానీ ఉంది కదా ఉడకపెట్టుకుంది, సో అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. బొటానీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోని స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి. మనం పొటాటో స్మాష్ చేసి వేసుకోవడం వల్ల, బొటానీ పేస్ట్ వేసుకోవడం వల్ల చాట్ కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పొటాటో వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చాట్ రెడీ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చాట్కి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా పిల్లలకి నచ్చే విధంగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.